కొత్త శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన ఏదైతే ఉందో బీసీ కులగణన సర్వే అనేది మళ్ళీ రీసర్వే అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తరఫున రీసర్వే ప్రకటించబడి ఉండటం వలన ఈ నెల 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రతి ఒక్కరు కూడా బీసీ జనాభా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రీసర్వేలో పాల్గొని ఆ పేర్లు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఎందుకు అంటే ప్రభుత్వం చూపించిన లెక్కల ప్రకారం బీసీ జనాభా తక్కువగా చూపించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వేలో పాల్గొంటే మన జనాభా అనేది ఎంత శాతం అనేది తెలిసిపోతుంది. అంతేకాకుండా 42% రిజర్వేషన్ ఏదైతుందో ప్రకటించడానికి సిద్ధంగా ఉందో ఈ 42% రిజర్వేషన్ సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా బీసీ కులగణన సర్వేలో పాల్గొనవలసి ఉంటుంది. ఇది అందరూ కూడా గుర్తుంచుకొని సర్వేలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక సంస్థలనే కాకుండా విద్యా వైద్య విషయాలలో కూడా 42% రిజర్వేషన్ సాధించాలంటే ముందు అసెంబ్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో చట్టబద్ధతను కల్పిస్తూ మరి కేంద్రానికి కనుక పంపించినట్టయితే కేంద్రం పార్లమెంట్లో 42% రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం పార్లమెంట్లో చట్టబద్ధత చేసినప్పుడే రిజర్వేషన్లు అనేవి సాధించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలంటే బీసీ నాయకులు కానీ బీసీ మేధావులు కానీ కుల సంఘాల నాయకులు కానీ అందరూ కూడా చైతన్యవంతులుగా ఉన్నటువంటి మేధావులు ఎవరైతే మేధావులు అందరూ కూడా బీసీలు అందరూ కూడా కులగణన సర్వేలో పాల్గొనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత అందరిపై ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.